గుడ్ ఈవినింగ్. వందే మాత్రం 150 ఏళ్ల చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. 50 సంవత్సరాల క్రితం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ఆయన నాడు జాతీయ గీతమైనటువంటి వందే మాత్రం గీతం విషయంలో జరిగిన ఉదంతంతో పోల్చారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా మహమ్మద్ అలీ జిన్నా ప్రభావంతో ముస్లింలకు అభ్యంతరం కలిగించవచ్చనే కారణంతో వందే మాత్రానికి వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు. వందే మాత్రం శతాబ్దోత్సవం జరుపుకుంటున్నప్పుడు దేశం ఎమర్జెన్సీ బారిన పడిందని, అదే సమయంలో రాజ్యాంగం గొంతు నిలుమారని ప్రధాని అన్నారు. ఇక ఇప్పుడు వందే మాత్రం 150 ఏళ్ల సందర్భంగా మద్దతిచ్చి స్వాతంత్రం అందించిన ఆ గీతానికి తిరిగి గౌరవం ఇచ్చే సమయం వచ్చిందన్నారు మోడీ. 1875 నవంబర్లో బంకిం చంద్ర చటర్జీ రాసిన ఈ గీతం స్వాతంత్ర పోరాటంలో ఉద్యమకారులకు ప్రేరణగా నిలిచిందని మోడీ గుర్తు చేశారు. ఇటీవల రాజ్యాంగం 75 ఏళ్ల వేడుకలు నిర్వహించామన్న మోడీ సర్దార్ వల్లభాయ్ పటేల్, బిర్సా మందా 150వ జయంతులను జరుపుకున్నామని గుర్తు చేశారు. గురు తేజ్ బహదూర్జీ 350వ అమరవీరుల దినోత్సవాన్ని కూడా స్మరించుకున్నామన్న ఆయన ఇప్పుడు వందే మాత్రం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోందన్నారు. లోక్సభలో జరిగిన ఈ చర్చకు ముందు నుంచే బీజేపీ కాంగ్రెస్పై దాడి కొనసాగించింది. 1937లో కాంగ్రెస్ మత కోణంలో ఆలోచించి పూర్తి గీతాన్ని కాకుండా కేవలం సంక్షిప్త రూపాన్ని జాతీయ గీతంగా అంగీకరించడం ద్వారా వందే మాత్రానికి అవమానం చేసిందని బీజేపీ ఆరోపించింది. 1875 నవంబర్లో బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాత్ర గీతం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో జరిగే చర్చలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశాన్ని విముక్తి చేసే పోరాటంలో స్వాతంత్ర సమరయోధులకు ఇది నాడు నినాదంగా మారింది. నేడు ఇది పాలక భారతీయ జనతా పార్టీ, విపక్షాలకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మధ్య యుద్ధభూమిగా మారింది. 1937 సమావేశంలో మతపరమైన ఎజెండాకు కాంగ్రెస్ లొంగిపోయిందని, దేశ జాతీయ గీతాన్ని కుదించిందని, వందే మాతరం గీతాన్ని అగౌరవపరిచిందని బీజేపీ ఆక్షేపించింది. కానీ ఈ నిర్ణయం రవీంద్రనాథ్ ఠాగూర్ సలహా ఆధారంగానే నాడు చేశామని, ఇతర వర్గాలు, మతాల భావాలను అలాగే దృష్టిలో ఉంచుకుని అలా చేశామని కాంగ్రెస్ వాదిస్తోంది. బీజేపీతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఈ గీతాన్ని ఎన్నడూ ఆలపించలేదని, ఎప్పుడూ కూడా తప్పించుకునే వైఖరి అవలంబించిందని పేర్కొంది. కొందరు తాము జాతీయ సంరక్షకులమని చెప్పుకునే వాళ్ళు ఎప్పుడూ వందే మాతరం గీతాన్ని పాడకపోవడం విడ్డూరం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే. వందే మాతర గీతంలో 6 చరణాలుంటే వాటిలో హిందూ దేవతలు దుర్గామాత, కమలాదేవి లేదా లక్ష్మీదేవి, సరస్వతి మాతలను పరిపూర్ణ స్త్రీ సంరక్షకులుగా పేర్కొన్నారు. దీంతో వందే మాతరం వివాదంపై నాటి నుంచి చర్చ అలాగే ఉంది. ఇక 1937లో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ జాతీయ సమావేశాలకు మొదటి 2 చరణాలను మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించింది. హిందూ దేవతలను నేరుగా ప్రస్తావించడాన్ని ముస్లిం సమాజంలోని కొంతమంది సభ్యులు అంగీకరించలేకపోయారన్న భావనతో నాడు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ముస్లిం మతస్థులు ఆ చరణాలను రిసీవ్ చేసుకోలేకపోతున్నారనే కారణంగా వాటిని మినహాయించాలని కోరారని చెప్తారు. నాడు కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని జాతీయ సమావేశాల్లో వందే మాతరం గీతాన్ని పాడినప్పుడల్లా మొదటి 2 చరణాలను మాత్రమే పాడాలని కమిటీ సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఏ వ్యక్తి అయినా వందే మాతరం గీతంతో పాటుగా దాని స్థానంలో ఏదైనా ఇతర పాట పాడే స్వేచ్ఛను కూడా కాంగ్రెస్ అంగీకరించింది. అయితే ఆ మినహాయింపులు కాంగ్రెస్ విభజన ప్రణాళికలో భాగమని బీజేపీ వాదిస్తోంది. ఈ తొలగింపులు కాంగ్రెస్ విభజన రాజకీయాలకు నిదర్శనం అంటోంది. ఆ నిర్ణయమే దేశ విభజనకు విత్తనాలు నాటేలా చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. 1937లో వందే మాతరంలోని భాగాన్ని తొలగించి విభజించారు. ఆ విభజనే తరువాత దేశ విభజనకు విత్తనం అయిందన్నారు. ఈ విషయాన్ని ఈ తరం అర్థం చేసుకోవడం చాలా అవసరం అన్నారు. वंदे मातरम की 150 वर्ष निमित्त सदन की एक सामूहिक ऊर्जा को उसकी अनुभूति करने का प्रयास कर रहे हैं। वंदे मातरम 150 वर्ष की यात्रा अनेक पड़ावों से गुजरी है, लेकिन आदरणीय अध्यक्ष जी, वंदे मातरम का जब 50 वर्ष हुए तब देश गुलामी में जीने के लिए मजबूर था, और वंदे मातरम के 100 साल हुए तब देश आपातकाल की जंजीरों में जकड़ा हुआ। जब वंदे मातरम 100 साल के अत्यंत उत्तम पर्व था, तब भारत के संविधान का गला घोंट दिया गया। जब वंदे मातरम 100 साल का हुआ, तब देशभक्ति के लिए जीने मरने वाले लोगों को जेल के सलाखों के पीछे बंद कर दिया गया था।
जिस वंदे मातरम के गीत ने देश को आजादी की ऊर्जा दी थी, उसके जब 100 साल हुए तो दुर्भाग्य से एक काला कालखंड हमारे इतिहास में उजागर